సమాజానికి నీవు అక్కర్లేదు, కానీ ఎవరికి అవసరం? నీవు దేవునికి అవసరమని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మరియలో ఈరోజు మనం ఫిజికల్గా గమనిస్తే, అరే ఏంటి ఆ రోజుల్లో అనేక ప్రభావవంతమైన స్త్రీలు ఉంటుండగా, రాణులు ఉంటుండగా ఎందుకు మరియనే ఎందుకున్నాడని మనం అనుకోవచ్చు. మానవ ఆలోచనకు దేవుని ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉన్నది ప్రియమైన బిడ్డలారా. అడ్వెంట్ సీజన్లో మనము సాకుల వైపు కాదు ప్రియమైన బిడ్డలారా. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుని ఆయన జన్మ వృత్తాంతములో పాలిభాగస్తులుగా దేవుడు మనల్ని చేయాలని అనుకుంటుంటే, నీ పేదరికము, నీ వయసు, నీ జ్ఞానము కాదు దేవునికి అవసరము. నీ వినయము, నీ విశ్వాసము దేవునికి అవసరము. నీ వినయము, నీ విశ్వాసము దేవునిని హత్తుకునే విధముగా ఉండాలి. దేవుడు మిమ్మలను ఉపయోగించుకోవాలి అని దేవుడు తలంచినప్పుడు ఎన్ని ఆటంకాలు మనకున్నా దేవుడు వాటన్నిటినీ దూరపరిచి మనలను అర్హుడుగా దేవుడు ఎన్నుకుంటాడని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను.